హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. కొన్ని మాటలు మనము ఈరోజు ధ్యానం చేద్దాం. హల్లెలూయా. మరి మన దేవుడు మాట్లాడేవాడు. మన దేవుడు మాట్లాడేవాడు ఆయన. కాబట్టి మనము కూడా దేవుడు మనతో మాట్లాడే విధంగా మనం కూడా ఎదగాల. ఎదిగినప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతాడు. దేవుడు ఒకటి దర్శన రూపంలో మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, అపోస్తుల ద్వారా మాట్లాడతాడు. తనే డైరెక్ట్గా కూడా తన స్వరము ద్వారా కూడా మాట్లాడతాడు. మన దేవుడు మాట్లాడేవాడు. ఆయన సజీవుడు. యేసుక్రీస్తుల వారు ఆయన సజీవుడు. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి తన ప్రజలకు శ్రమలు వచ్చినప్పుడు, తన బిడ్డలకు బాధలు వచ్చినప్పుడు తను మాట్లాడి ఆ బిడ్డల శ్రమల నుండి, సమస్యల నుండి విడిపించే దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు కొన్ని మాటలు మనము చూద్దాం. ఇక్కడ ఎవరిని విడిపించాడు, ఎవరితో దేవుడు మాట్లాడాడు అనేటువంటి ఒక మాట మనము చూద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ద్వారా దేవుడు మాట్లాడినట్లుగా మనము చూస్తున్నాం. ఆదికాండం మొదలుపెట్టుకొని ప్రకటన వరకు దేవుడు తన భక్తులతో, తన ప్రవక్తలతో తను మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి మన దేవుడు మాట్లాడేవాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఒక మాట ఒక భక్తులతో ఎలాగ మాట్లాడాడో మనము చూద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను. చాలు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ అధ్యాయంలో దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. గిద్యోనును పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. ఇక్కడ పై వచనాల్లో ఏముంటుందంటే, గిద్యోను ఇశ్రాయేలు ప్రజలు అమ్మోనీయులను చూసి వారు భయక్రాంతులై, గిద్యోను కూడా భయక్రాంతుడై ఒక గానుగ వెనకాల దాచుకొని ఉంటాడు. వారికి భయపడి అమ్మోనీయులు మీదికి యుద్ధానికి వస్తారు. అలా వచ్చినప్పుడు గిద్యోను దాక్కొని ఉంటాడు భయానికి. ఇటువంటి సమయంలో దేవుని దూత అతనికి ప్రత్యక్షమై గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఈయనేమో వణికిపోతూ దాక్కున్నాడు అక్కడ ప్రాణభయముతో. అటువంటి సమయంలో దేవుని దూత వచ్చేసి గిద్యోనుతో ఏమంటుందంటే, పరాక్రమము గల బలాఢ్యుడా అంటుంది. హల్లెలూయా. చూడండి, మన దేవుడు నువ్వు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే నీవు బలవంతుడవు. హల్లెలూయా. కాబట్టి
మనము వాక్యాన్ని పూర్తిగా గ్రహించాలి. ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడుగా నేను దేవుడు పిలుస్తాడు, తయారు చేస్తాడు కూడా. దేవుడు నామానికి స్తోత్రం. మన దేవుడు లేని వాటినే ఉన్నవాటిగా పిలిచేటువంటి వాడు కాబట్టి ఆయన మనం ఎటువంటి శ్రమల్లో ఉన్నప్పటికీ తప్పించుటకు ఆయన శక్తిమంతుడు. ఇక్కడ పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా. చూడండి, ఎవరు తోడై ఉన్నాడట? యెహోవా నీకు తోడై ఉన్నాడు. అంటే దేవుని దృష్టిలో మరి గిద్యోను ఏర్పాట్లో ఉన్న వ్యక్తి. ఏర్పాట్లో ఉన్న వ్యక్తులు వేరే ఉంటారు, దేవుని నమ్మిన బిడ్డలు వేరే ఉంటారు, పిలువబడిన వారు వేరే ఉంటారు, ఏర్పరచబడిన వారు వేరే ఉంటారు. తేడా ఉంటాయి, కేటగిరీస్ ఉంటాయి. కాబట్టి ఏర్పరచబడిన వారితో దేవుడు కార్యాలు చేస్తాడు, వారితో మాట్లాడతాడు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతాడు? గిద్యోనుతో మాట్లాడతాడు. గిద్యోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, బలాఢ్యుడు అంటున్నాడు. అంటూ ఏమంటాడు? అప్పుడు గిద్యోను కూడా మాట్లాడుతున్నాడు. అయ్యా, చిత్తము నా ఏలినవాడా, మరి యెహోవా మాకు తోడై ఉంటే ఈ బాధలు మాకెందుకు వచ్చినాయి, ఈ శ్రమలు మాకెందుకు వచ్చినాయి, ఇబ్బందులు మాకెందుకు వచ్చినాయి. ఇప్పుడు మనం కూడా అలాగే అనుకుంటాం. ఇదేంటి, చర్చికి పోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, క్రమంలో ఉన్నాము, కానీ ఈ బాధలేంటి, నొప్పులేంటి, రోగాలేంటి, అప్పులేంటి, తిప్పలేంటి, మనము కూడా బాధపడుతూ ఉంటాం. కరెక్టే. బాధల్లో కూడా దేవుడు నీకు తోడుగా ఉండి దేవుడు నడిపిస్తున్నాడు అన్న సంగతి మనం మర్చిపోవద్దు. బాధల్లో కూడా కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది 91లో, అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతనికి తోడుగా ఉండేదను, శ్రమ నుండి అతన్ని విడిపించేదను, నా రక్షణ అతనికి చూపించేదను, నేను అతని గొప్ప చేసేదనని దేవుడు మాట్లాడిన కీర్తన గ్రంథంలో 91లో. దేవుని బిడ్డలారా, కాబట్టి శ్రమ వచ్చిందంటే దేవుడే విడిచిపెట్టలే మనకి. ఆ శ్రమలో నుండి ఆయన ఒక గొప్ప మహిమను తీసుకురావాలనికే శ్రమ వచ్చింది, నిన్ను సరిచేయడానికే శ్రమ వచ్చింది. తెలుసో తెలియక ఏదో తప్పులు చేస్తాం, దానికి సంబంధించినటువంటి స్పిరిట్ వచ్చేస్తుంది, అది మనల్ని శ్రమలో నెట్టేస్తుంది, అది మనకు మేలుకే చేస్తుంది. ఆ శ్రమలో మనం పడిపోయి బాధలు పడుతున్నప్పుడు ఇంకా కొంచెం ప్రార్థన ఎక్కువ చేస్తాం. ఎక్కువ చేసినప్పుడు దేవుడు అప్పుడు కనికరించి నీతో మాట్లాడతాడు. బిడ్డ, అని ఈ శ్రమ వట్టిదే, పోతుంది నీకు అంటాడు. హల్లెలూయా. ఇలాగ విడిపించి మనల్ని గొప్ప చేసేవాడు మన దేవుడు. దేవుని నామానికి స్తోత్రము కలుగుతుంది. అందుకే విశ్వాసము ఉంచాలి. మనం విశ్వాసములో మనము ముందుకు సాగాల. మనదంతా విశ్వాస యాత్ర. చూడండి, ఇప్పుడు ఒక మనిషి కనబడతాడు అంటే ఒక మనిషికి ఏదైనా అడుగుతాం కదా. మరి దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు. ఆయన మరి నువ్వు విశ్వాసంతోనే నడవాలి కదా. కొన్ని దర్శనాలు వస్తున్నాయి, నమ్మాలే దాన్ని. కాబట్టి మన విశ్వాసములో మనం ఎదుగుతే దేవుడు నీకు దర్శన రూపంతో మాట్లాడతాడు, వాక్య రూపంతో మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, నీ శ్రమ నుండి నిన్ను విడిపిస్తాడు. అప్పుడు నీకు ధైర్యం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా బాధపడిపోవద్దు, టెన్షన్ పడిపోవద్దు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, అంతే. ఒకసారి ప్రభు దగ్గరికి వచ్చినమా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు, అంతే. ఆ నమ్మకంతో మనం ముందుకు నడవాలి. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము టెన్షన్ పడిపోయి, భయపడిపోయి ఇబ్బందులకు గురి కాకూడదు, గురి చేసుకోకూడదు. కొనుకొని ఎలా ఉంటాయంటే మరి ఎందుకులే జీవితం అనిపిస్తుంది. అది అపవాది చేసేటువంటి క్రియ.
అపవాది దురాత్మ చేసేటువంటి క్రియ. దానికి ఏం కావాలి? ఆత్మ కావాలి. దొంగిలించడానికి వాడు ప్రయత్నిస్తాడు. అందుకే మనము జ్ఞానంతో ముందుకు సాగాలి. చూద్దాం మరి గిద్యోనుతో మరి దేవుడు ఎలాగ మాట్లాడిండు. గిద్యోను కూడా కొన్ని సూచనలు అడిగిండు. ఇది ఒక 2 మాటలు మనం చూద్దాం. ఇదే 6వ అధ్యాయంలో 34వ వచనం. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించనట. చూడండి చాలు. ఇక్కడ ఏమంటాడు? దేవుని ఆత్మ ఈ గిద్యోనుకు ప్రేరేపిస్తుందట. నువ్వు వెళ్ళు, మిద్యానులతో యుద్ధము చెయ్యి అని మరి ప్రేరేపిస్తుందట యెహోవా ఆత్మ తన మీదకి వచ్చి. మరి అప్పుడు ఈ గిద్యోను ఏమని అడుగుతాడో చూద్దాం. 37వ వచనం. నేను 36 నుంచి చదవండి. 36 నుంచి చదవండి. బాగుంది. అప్పుడు గిద్యోను నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింప ఉద్దేశించిన ఎడల నేను కళ్ళెమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడున ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అన్నాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమడుగుతున్నాడు. ఇక్కడ గిద్యోను దేవుని ఆత్మ ఆయనను ప్రేరేపించింది. నువ్వు వెళ్ళి యుద్ధం చేయి అంటున్నాడు. మిద్యానులతో యుద్ధము చెయ్యి అంటున్నాడు. మరి చెయ్యి అంటున్నావు ప్రభువా, మరి నేను గెలుస్తానా, ఓడిపోతానా? నీ ఆత్మ కరెక్టేనా? నువ్వే నన్ను ప్రేరేపిస్తున్నావా? ఒక సూచన నాకు చూపించమన్నాడు. ఇక్కడ ఒక సూచన నాకు చూపించమన్నాడు. ఏంటి సూచన? ఒక కళ్యము అంటే ఒక ప్లేస్లో ఒక పావు గుంటనో ఒక గుంట స్థలం అనుకుందాం. ఒక గుంట స్థలములో ఏం పెట్టాడన్న? నార పెట్టినట. గొర్రెబొచ్చు నార కొంచెం పెట్టేసి, అయ్యా నువ్వు నాతో మాట్లాడిన ఎడల ఇది కరెక్ట్ అయ్యేది ఉంటే నాకు గెలుపు ఇస్తాననే దానికి ఒక సూచన నాకు చూపించు. ఇగో ఈ గొర్రెబొచ్చు ఉన్నది. తెల్లారే వరకు నేలంతా తడిగా ఉండాలా? ఇక్కడ నేలంతా ఆరి ఉండాలి, బొచ్చు మాత్రమే తడవాలి. చూడండి, ఏది గొర్రెబొచ్చు కొంత వేసిండి. ఇట్లా గొర్రెబొచ్చు పరిచి, ప్రభువా నువ్వు కరెక్ట్ అయ్యేది ఉంటే నాకు ఒక సూచన చూపించు. నేల మొత్తం పొడిగా ఉండాలి, గొర్రెబొచ్చు మాత్రమే తడిసి ఉండాలి, ముద్దయి ఉండాలని అని మరి దేవునితో ఈయన మాట్లాడిందట. ఎవరు? గిద్యోను. మరి జరిగిందా లేదా చూద్దాం. కంటిన్యూషన్. అలాగున జరిగేను. హల్లెలూయా. ఏం జరిగిందట? అలాగునే జరిగిందట. తెల్లారింది, గిద్యోను లేచిండు, పోయి చూసిండు, నేలంతా పొడిగా ఉంది, గొర్రెబొచ్చు ముట్టుకునే వరకు తడిగా ఉంది, పిండిందట. హల్లెలూయా. చూడండి, చదవండి కంటిన్యూషన్. అతడు పొద్దున లేచి ఆ బొచ్చును పిడిచి అంటే పిడిచడం అంటే పిండడం, పిండి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండాను. అంటే మంచు నుండి నీళ్ళని పిండిండు. మనం బట్టలు ఉతుకుతాం కదా, బట్టలు ఉతికిన తర్వాత పిండుతామా లేదా? అలా పిండితే మళ్ళీ నీళ్లు పడతాయా పడయా? అలాగా నీళ్లు మొత్తం ఒక పాత్ర గిన్నె పెట్టినట్టు ఆ గిన్నె నిండిపోయిందట. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. దీన్ని బట్టి అప్పుడు ఆ గిద్యోనికి ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. కరెక్టే, దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక.
ఇలాగా మరి దేవుడు సూచనలు కూడా చూపించేవాడు. మన దేవుడు సూచనలు కూడా చూపించేవాడు. కాబట్టి మనము టెన్షన్ పడొద్దు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా దేవుడు మనకు సూచనలు చూపెడతాడు. అలా ఎన్నో జరిగినాయి. మా జీవితాల్లో కూడా ఎన్నో జరిగినాయి. ప్రభా మరి ఏంటి పరిస్థితి అని మేము ఒక చిన్న సాక్ష్యం కూడా చెప్తా. సూచన ఏంటిది అనేది కూడా ఒక చిన్న సాక్ష్యం చెప్తా. మేము ఒకళ్ళ ఇంటికి ప్రార్థనకు పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో 3 వాళ్ళు స్త్రీలు దేవుని నమ్మిండ్రు. అయితే వాళ్ళ మీద కొన్ని అపవాది శక్తులు ఉన్నాయి. ఇవాళ మొత్తం నేను ప్రార్థన పెట్టాను, మొత్తం నాగిన్ డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు నాగిన్ డ్యాన్స్ చేస్తా అంటే వాళ్ళు ఏమంటారంటే, నువ్వు మమ్మల్ని ఎలగొట్టడానికి వచ్చినవా అంటున్నారు నన్ను. సరే నేనన్నా, నేనెవరిని నేను ఎలగొట్టడానికి? యేసయ్య ఉన్నాడు, ఆయన ఎలగొడతాడు, నేనెందుకు ఎలగొడతాను నిన్ను నేను అన్నా. ఒకటే మాట. సరే ఆ ప్రార్థన అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా దేవుణ్ణి అడిగినాం, ప్రభువా ఇది ఏమిటి? వాళ్ళని మాకు పరిచయం చేసినావు, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నవి, వాళ్ళు మొత్తం డ్యాన్సులు వేస్తున్నారు, మరి ఏం చేయాలి మేము నెక్స్ట్ మరి అని నేను అడిగితే దేవుడు ఒకటే మాట చెప్పిండు, నేను జయించినా నువ్వు జయించుకో అన్నాడు. అంతే. హల్లెలూయా. అంటే ఏంటిది? ఒక మాట ఇచ్చిండు నాకు. మళ్ళా మేము అక్కడ ప్రార్థన చేసినాము. ఆ లాస్ట్ ప్రార్థనలో దవేమని పడిపోయాను. వాళ్ళు 3 పడిపోయాను. ఆ శక్తులు వెళ్ళిపోయినాయి. దేవుని ఆత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. సూచన చూపెడతాడు దేవుడు, మాట్లాడతాడు దేవుడు. దేవుడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఇప్పుడు క్రైస్తవ జీవితం ఏంటంటే మనుషులతో పోరాటం కాదు మనది, దురాత్మ శక్తులతో పోరాటం, ఆత్మలతో పోరాటం. కాబట్టి ఈ ఆత్మల సబ్జెక్ట్లో నువ్వు ఎదిగితే అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడవు. అప్పుడు నువ్వు కరెక్ట్ మార్గంలో ఉన్నట్టు లెక్క. ఇది తెలియక, ఆత్మల సబ్జెక్టు తెలియక అందరూ కొట్టుకుంటాను. కాబట్టి ఈ ఆత్మల సబ్జెక్ట్లో ఎదగాల. ఎదిగితే దేవుడు మంచి ప్రశాంతమైనటువంటి జీవితం ఇస్తాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ఇగో ఇలాగా దేవుడు అలా మాట్లాడితే మేము వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ దురాత్మలు వెళ్ళిపోయినవి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రము. ఇగో ఇలాగా ఇక్కడ కూడా ఏమొచ్చింది? గిద్యోనుకు ఆ దర్శనము చూపించడం వలన గిద్యోనుకు ధైర్యం వచ్చింది. మాకు కూడా అంతే. దేవుడు మాట్లాడితేనే మాకు ధైర్యం వచ్చి మేము ముందు అడిగేసినాం. ఇలాగా సూచన ఇచ్చేవాడు దేవుడు. కాబట్టి ఆ బొచ్చు మొత్తం పిండినట్ట. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. చదవమ్మా, కంటిన్యూషన్. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకుము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేలంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని సెలవిచ్చిందట. ఆ రాత్రి దేవుడు అలాగే చేశాను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండేను. హల్లెలూయా. చూసిందా? మళ్ళీ అయినా దేవునితో మాట్లాడండి, అయ్యా నువ్వు ఏమనుకోకు, కోపం తెచ్చుకోకు, ఇంకొకసారి కూడా నేను అడుగుతానా అని మళ్ళీ ఏం అడిగిండు? రివర్స్ అడిగిండు. ఇప్పుడేం అడిగిండు? నేలంతా తడిగా ఉండాలి, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలట. గొర్రె బొచ్చు మాత్రమే పొడిగా ఉండాలట. సరే అని దేవుడు
మరి గిద్యోను ప్రార్థన ఆలకించి మళ్ళా అలాగే చేసే వరకు అప్పుడు గిద్యోనుకు ధైర్యం వచ్చేసి ముందుకు నడిచి అమ్మోనీలతో యుద్ధము చేస్తాడు. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మన దేవుడు ఇలాగా మాట్లాడేవాడు, మన దేవుడు సూచనలు చూపించేవాడు, దర్శనములు చూపించేవాడు, ప్రతి సమస్య నుండి విడిపించేవాడు దేవుడు. సమస్యలో నెట్టేవాడు కాడు దేవుడు. సమస్యలను మనమే తెచ్చుకుంటాము, సరిగా నడవకుండా మనమే తెచ్చుకుంటాము. అయినను దేవుడు మళ్ళా ఆ సమస్య నుంచి కూడా విడిపిస్తాడు. అలా విడిపించేవాడు మన దేవుడు. కాబట్టి మరి దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనము కూడా మరి దేవునితో మరి సంబంధము కలిగి ప్రతిరోజు దేవుని నుంచి ఆయన ఇచ్చేటువంటి మాటను మనము వింటూ అంగీకరిస్తూ ఆయన చెప్పిన ప్రకారంగా మనం నడిస్తే మరి యాత్రలో మనము చాలా చక్కగా ముందుకు నడవగలుగుతాము. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గ్రహించండి. మరి ప్రభువా, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి. ప్రభా, పరిశుద్ధాత్మ దేవ, మీకే వందనములు నాయన, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, ఇప్పటివరకు తండ్రి మరి మీరు మాలో ఉండి మీ మాటలు మరి మాకును ఈ బిడ్డలకును వినిపించినారు. అందును బట్టి వందనములు. విన్నటువంటి వాక్యము ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. మరి తండ్రి, ఈ వీడియో ఎవరెవరైతే వీడియో చూస్తున్నారో వారిని కూడా నాయన మీరు తృప్తిపరచండి. మరి ఈ వాక్యానుసారంగా వారు కూడా ఈ సబ్జెక్ట్లో ఎదిగి దేవునితో సంబంధము కలిగి మరి నడిచేటువంటి కృప దయచేయమని ప్రభా. మరి ఎవరెవరైతే ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఇబ్బందిని తీసివేయండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ఆరోగ్యము దయచేయండి. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారో ఆర్థిక సమస్యలను తీసివేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, సహాయము చేయండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి రక్షించి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, వందనాలు.